ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన మొదటి హీరో, మొదటి గురువు, మొదటి రక్షకుడు తండ్రి. ఆయన ప్రేమను ఎప్పుడు ఎక్కువగా వ్యక్తపరచకపోయినా ప్రతి క్షణం తన కుటుంబం కోసం జీవిస్తాడు. బైబిల్ను చూసినట్లయితే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును దేవునికి విధేయతతో అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఆదికాండం 22వ అధ్యాయము మనం ధ్యానించినట్లయితే తన కుమారునిపై ఉన్న ప్రేమ కంటే దేవుని చిత్తాన్ని గొప్పదిగా భావించిన అబ్రహాము ఒక విశ్వాసవంతమైన తండ్రికి ఆదర్శంగా నిలిచాడు. బైబిల్ను చూసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వాక్యం ఇలా సెలవిస్తుంది: నీ తండ్రిని నీ తల్లిని గణపరచును. తండ్రి చేతులు కఠినంగా కనిపించవచ్చు, కానీ వాటి వెనుక అపురమైన ప్రేమ ఉంటుంది. తండ్రి మాటలు కొన్నిసార్లు కఠినంగా అనిపించవచ్చు, కానీ వాటి వెనుక ఒక భవిష్యత్తు కోసం ఉన్న శ్రద్ధ ఉంటుంది. ఈ రోజు మన తండ్రులకు ధన్యవాదాలు చెప్పడానికి, వారి ప్రేమను గౌరవించడానికి ఒక అద్భుతమైన అవకాశం. తండ్రి ఉన్నవారు ఆయనను ప్రేమించండి, లేనివారు ఆయన జ్ఞాపకాలను, ఆశీర్వాదాలను గుర్తుంచుకోండి.